వెల్కమ్ టు జేపీ స్టడీ 6th క్లాస్ సైన్స్ క్లాసెస్ చూస్తున్నాం కదా. అందులో 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. ఒక పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడాన్ని ఏమంటారు? బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని ఏమంటారు? సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని ఏమంటారు? స్ఫటికీకరణం. ఏంటి? ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారితే అది దాన్ని ఏమంటారు? బాష్పీభవనం. అదే వాయుస్థితి నుండి ద్రవస్థితికి అయితే సాంద్రీకరణం, ద్రవస్థితి నుంచి ఘనస్థితికి అయితే స్ఫటికీకరణం. పాలు పెరుగుగా మారడానికి సహాయపడే బ్యాక్టీరియా ఏది? లాక్టోబాసిల్లస్. ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత పెరిగితే అక్కడి గాలి పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. ఋతువులు ఏర్పడడానికి కారణం ఏంటి? భూమి సూర్యుని చుట్టూ తిరగడం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. రాత్రి పగళ్ళు ఏర్పడడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. వాతావరణంలోని మార్పులకు కారణం ఏంటి? భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. ఏ నెలలో పగటి సమయం నిడివి ఎక్కువగా ఉంటుంది? మే నెలలో పగటి సమయం నిడివి ఎక్కువగా ఉంటుంది. ఏ కాలంలో పగటి సమయం నిడివి తక్కువగా ఉంటుంది? చలికాలంలో పగటి సమయం తక్కువవుతుందిగా. కరెక్ట్. ఏ యుగంలోని మొక్కలు జంతువుల అవశేషాల నుండి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి? ప్రీహిస్టారిక్. ఏంటి? ఏ యుగంలోని జంతువులు వాటి యొక్క అవశేషాల నుండి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి? ప్రీహిస్టారిక్. దీపావళికి కాల్చే టపాసులు ఏ మార్పునకు ఉదాహరణ? రసాయన మార్పునకు. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచుగడ్డ నీరుగా మారడం ఏ మార్పు? తాత్కాలిక మార్పు. అదే ఇనుము తుప్పు పట్టడం అనేది ఏ మార్పు? రసాయన మార్పు. పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా ఏ మార్పు జరుగుతుంది? భౌతిక మార్పు. ఏంటి? పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారినప్పుడు భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాలలో నిలువ ఉన్న శక్తి ఏ శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది? ఇంధనాల్లో నిలువ ఉన్న శక్తి యాంత్రిక శక్తికి ఉపయోగపడుతుంది. మే 15వ తేదీకి దాదాపు సూర్యోదయం దిశ ఏ దిశకు చాలా దగ్గరగా ఉంటుంది? తూర్పు. అన్నం వండడం అనేది ఏ చర్య? శాశ్వత చర్య. ఐస్ క్రీమ్ కరగడం ఏ చర్య? తాత్కాలిక చర్య. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ గడ్డగడుతుంది కాబట్టి. గుడ్డు ఉడకబెట్టడం అనేది ఏ చర్య? మానవ ప్రమేయంతో జరిగే తాత్కాలిక చర్య. చెట్టు ఆకు రంగులో మార్పు రావడం ఏ చర్య? సహజమైనది. వేసవిలో మనం ధరించే దుస్తులు ఏ దుస్తులు? నూలు దుస్తులు. వేల సంవత్సరాలుగా దేన్ని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం? ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాం. భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? కొయాగ్యులేషన్. జీర్ణక్రియలో జరిగే మార్పులు ఏవి? యాంత్రిక, రసాయనిక చర్యలు. ఋతువులలో మార్పు దేనికి ఉదాహరణ? సహజంగా జరిగే మార్పునకు ఋతువులలో మార్పు ఉదాహరణ. పాలు పెరుగుగా మారడం అనేది ఏ మార్పు? శాశ్వత మార్పు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.